సాంకేతిక సమస్యల నడుమ అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ నడుస్తోంది. ఒక్కో దరఖాస్తుకు గంట సమయం తీసుకుంటుంది. దరఖాస్తుల్లో ఉన్న వివరాలన్నిటినీ అప్లోడ్ చేసే క్రమంలో చివర సబ్మిట్ బటన్ నొక్కగానే సర్వర్ డౌన్ అంటూ సమస్య తలెత్తుతుందని డేటా ఎంట్రీ ఆపరేటర్లు చెబుతున్నారు. పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులు అప్లోడులో అందుకు తగ్గట్టుగా సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పక్కాగా చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోని కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని పేర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో దాదాపు 3,500 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకున్నారు. మొత్తం స్వీకరించిన 24,74,325 దరఖాస్తుల్లో రేషన్ కార్డు, ఇతర దరఖాస్తులు 5,73,069 మినహా అభయహస్తం కింద స్వీకరించిన దరఖాస్తులు 19,01,256 మాత్రమే ప్రాధాన్యత క్రమంలో అప్లోడ్ చేస్తున్నారు. ఈ నెల 17 వరకు అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీని పూర్తి చేయాలని ఇందుకు సీనియర్ ఐఏఎస్లకు పర్యవేక్షణాధికార బాధ్యతలు అప్పగించారు. కానీ 2 రోజులుగా ఒక్కో దరఖాస్తుకు గంట సమయం తీసుకోవడం, రోజువారీ లక్ష్యంలో సగం కూడా ఎంట్రీ కాకపోవడంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వివరాల ఆధారంగా అర్హులకు సకాలంలో అభయహస్తం పథకం ఫలాలు అందుతాయన్న లబ్ధిదారుల ఆశలపై అధికారులు నీళ్లు చల్లుతున్నారు. వెంటనే తరచూ తలెత్తే సాంకేతిక సమస్యలను అధిగమించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా పండగల సెలవులు కూడా ఉన్నందున గడువులోగా దరఖాస్తుల ఎంట్రీ పూర్తవుతుందో లేదో అన్న అనుమానాలు వస్తున్నాయి. అదిగాక అర్హుల ఎంపికకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు మార్గదర్శకాలు రాలేదు. మార్గదర్శకాలు వచ్చాక మరో దఫా సర్వే చేసి అర్హుల పేర్లను పోర్టల్లో ఉంచుతారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఎంట్రీలో తప్పులు దొర్లితే సవరణకు అవకాశం ఉంటుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.